మాతృదేవోభవ. యుగ యుగముల్ తపించినను యోగ్యుని చేయగలేని జీవునిన్ జగములెరుంగజాలిన నిజాయితీ గల్గిన వ్యక్తిగా నిజంబుగా క్షణమందు మార్పగల పూర్ణ దయామృత వారిధి విధిన్ భగభగమండ నిమ్ము శలభమ్మును కాను స్మరింతు నిన్మదిన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1285వ భాగానికి, ప్రత్యేకించి స్తోత్రమంజరికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 185వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మన మనస్సుని ఒక కోటగా మార్చుకుంటే పరమేశ్వరుడు అందులో వచ్చి నివాసం ఉంటాడు అని చెప్పారు. అప్పుడు ఆ మనస్సు అనే కోటలో మనం ఉంచుకోవలసిన సామగ్రి కూడా చెప్పారు. ఇప్పుడు విచిత్రంగా మనస్సుని అరణ్యంతో పోలుస్తున్నారు. కవిత్వంలో ఎప్పుడు ఉపమానాలు ముఖ్యం. అలంకారాలు ఏవో కొన్ని వందలు చెప్పారు. ప్రధానమైనవి పేర్కొన్న 100 అలంకారాలు ఉన్నాయి. శతాలంకారం అని గ్రంథమే ఉంది. పోనీ కాస్త పిల్లల కోసం ఇంకా కుదించిన ఒక 30-32 అలంకారాలు చెప్పారు కూడా. కానీ అన్ని అలంకారాల్లోకి మూలమైంది ఏమిటి అంటే, ముఖ్యమైనది ఏమిటి అంటే ఉపమాలంకారం. ఉపమైక శైలూషి అంటారు శాస్త్రంలో. ఉపమాలంకారం ఒక నర్తకీమణి. శైలూషి అంటే నటి. ఒక నటి ఎన్ని వేషాలైనా వేస్తుంది. చేత కాకపోతే వెధవ వేషాలు కూడా వేస్తుంది. ఎన్ని పాత్రలైనా ధరించగలగడదా నటుడైనా నటైనా. అలాగే ఉపమాలంకారమే అన్ని వేషాలు వేస్తుంది, వెధవ వేషం వేయదు. ఆ ఉపమాలంకారమే మూలం. అందుకే శివానంద లహరిలో మీకు ఉపమానాలు మారిపోతూ ఉంటాయి. శివుడు పార్వతి మామూలే. శివుడు భక్తుడు, పార్వతీదేవి కూడా ఉండదు నిజానికి. శివుడు భక్తుడు. అందుకే ఇది శివానంద లహరి. సౌందర్య లహరి పూర్తిగా అమ్మవారి పారం. అక్కడ శివుడు ఎక్కువ కనపడ్డాడు, అమ్మవారే కనపడుతుంది. ఇక్కడ ఇందులో శివుడే కనపడతాడు, అమ్మవారు ఉండదు ఎక్కువ. ఆవిడ కూడా ఓ భక్తురాలు, ఓ పాత్ర కింద ఉంటుంది అంతే. అంచేది ఇది శివానంద లహరి, అది సౌందర్య లహరి. ఇప్పుడు మనస్సుని అరణ్యంతో పోలుస్తున్నారు. అరణ్యంలో ఏముంటాయి? క్రూర మృగాలు ఉంటాయి. మరి వేటాడుకోకపోతే మరీ అరణ్యం ధ్వంసం అయిపోతుంది. అలాగని పూర్తిగా వేటాడినా కూడా అరణ్యానికి రక్షణ కష్టం. అందుకని విచిత్రంగా మనస్సు అనేటువంటి అరణ్యంలోకి శివుణ్ణి ఆహ్వానిస్తున్నారు. ఆయన కోటలోకి శివుణ్ణి ఆహ్వానించినట్టే. మాగచ్చస్త్వం ఇతస్తతో గిరిశభో మయ్యేవ వాసం కురు స్వామిన్నాదికిరాత మామక మనఃకాంతారసీమాంతరే వర్తంతే బహుశో మృగా మదజుషో మాత్సర్యమోహాదయ తాన్ హత్వా మృగయా వినోద రుచిత లాభం చ సంప్రాప్స్యసి. నిత్యము చేసుకోవలసిన ప్రార్థన. ఇదివరకు చెప్పిన గాంభీర్యం పరిఖాపదం ఒకటి, ఇప్పుడు ఈ మాగచ్చస్త్వం ఒకటి నేను నిత్యము చదువుకుంటాను. ఎందుకంటే అంత అభ్యాసం ఇస్తే కానీ మనస్సులో ఉండేటువంటి దురభ్యాసాలు పోవండి, ఎవరికీ పోవండి, ఎంత జ్ఞానులకి పోవండి, మళ్ళీ వచ్చేస్తూ ఉంటాయండి. ఎందుకంటే గాలి, మనస్సు అంటే గాలి, ప్రాణవాయువు మించి కదా మనస్సు ఏర్పడింది. ప్రాణం అంటే గాలే కదా. గాలికో లెక్క ఉందా? ఈ గాలి పోయింది అంటే ఎలాగండి? కాసేపటికి మళ్ళీ వస్తుంది. ఈ కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలన్నీ క్రూర మృగాల కింద లెక్క. అందుకే మామక మనఃకాంతార సీమాంతరే, నా మనస్సు అనేటువంటి కాంతార సీమలో నీకు కావలసిన మృగాలన్నీ దొరుకుతాయ్యా, నువ్వు వచ్చి వేటాడు అంటున్నాడు. నేనెందుకు వేటాడతానయ్యా? శుభ్రంగా కైలాసంలో కూర్చోకుండా అంటే ఎందుకు వేటాడావు? వేటగాడు వేషం ఎందుకు వేసావు కిరాతార్జునీయం కథలో అని అడుగుతున్నాడు. అది లోకువ. చిన్నపిల్లలు తల్లిదండ్రులు వాళ్ళు చెప్పిన పని ఏదైనా చేయకపోతే, వాడికి ఇష్టమైంది కొనకపోతే, అప్పుడు ఎప్పుడో కొన్నారుగా, కొంటా అన్నారుగా, అన్నయ్యకి కొన్నారుగా ఇలా అంటారు. ఆ అన్నయ్య చేసిన పనులు ఏమి వీడు చేయడు, కానీ అన్నయ్యకి కొన్నదేదో వీడికి కావాలి. అలాగా మరి భక్తుడు భగవంతుడి దగ్గర చిన్నపిల్లాడే కాబట్టి, ఇదివరకు వేసావుగా ఇప్పుడు వేనంటామే అంటాడు. అది ఇప్పుడు వేసాను కిరాతార్జునీయం. అయ్యవారు కిరాత వేషం వేశారు, అమ్మవారు కిరాత స్త్రీ వేషం వేసింది. ఆవిడకి తప్పదుగా మరి కట్టుకున్నందుకు.
ఈయన ఏ వేషం వేస్తే ఆ వేషం వేయాలి. లక్ష్మీదేవి అంతే, పార్వతీదేవి అంతే. సరస్వతీదేవి కానీ తిప్పలు ఉండవు, ఎందుకంటే బ్రహ్మదేవుడు వేషాలు వేయడు, ఆయన మంచైతే వేయిస్తాడు. ఆయన నిర్మాత, బ్రహ్మదేవుడేమో నిర్మాత, విష్ణుమూర్తి ఏమో దర్శకుడు, శివుడేమో మొత్తం ప్రదర్శకుడు. చివరిలో భరతవాక్యం పాడతాడు. అందుకని నీవు ఆదికిరాతుడుగా ఇదివరకు ఉన్నావు కదయ్యా, అలవాటేగా. సరేనయ్యా, బాగానే ఉంది చమత్కారం, వేటాడడానికి వస్తాను, మరి నాకు చాలా మృగాలు, అబ్బో నువ్వు వేటాడలేనన్న మృగాలు ఉన్నాయన్నాడు. అందుకే మా గచ్చస్త్వం ఇతస్తతః, నా మనస్సు అనే అరణ్యంలోకి నువ్వు వేటాడడం కోసం ప్రవేశిస్తే ఇంకా మా గచ్చక త్వం ఇతస్తతః, ఇంక ఇక్కడికి ఎక్కడికి తిరగాల్సిన అవసరమే లేదన్న, ఓ శుభ్రంగా అక్కడే కూర్చోవచ్చు. ఎందుకంటే వేటగాళ్ళు ఎవరైనా ఒక అరణ్యంలో వేటాడితే 4 రోజులు బట్టి ఇక్కడే వేటాడుతున్నాం, ఇంక ఇక్కడ ఏం లేవయా క్రూర మృగాలు, మరి అన్నీ కొట్టేస్తే బాగుండదు, పక్కన ఇంకేదైనా చూడండి అంటారు. అలా అవసరం లేదు నాయన, నా మనస్సు అనేటువంటి అరణ్యంలోకి నువ్వు ప్రవేశిస్తే క్రూర మృగాలకు లోటు ఏమీ లేదు, అలా పుడుతూనే ఉంటాయి అన్నాడు. ఇతస్తతో గిరీశ భో గిరీశ, గిరి ఎందు శయనించేవాడు కదా, అందుకే గిరవు శయతే ఇది గిరీశ. గిరీశ అంటే గిరికి అధిపతి, గిరిశ అంటే గిరవు శయతే ఇది గిరీశ, గిరి ఎందు శయనించేవాడు, కైలాసగిరి ఎందు శయనిస్తాడు కాబట్టి పార్వతీపతి పరమేశ్వరుడు. గిరీశ భో అంటే ఓ పరమశివ, భో అనేది సంబోధనలో ఓ అని, తెలుగులో ఓయి అనేదంతా భో అంతే. అందుకే ఈ మధ్య ఎవరు బాబా రామ్దేవ్ వాట్సాప్కి సరిగ్గా ప్రతిగాను ఒకటి మంచి తయారు చేశారు, కిమ్ భో అని పెట్టారు దాన్ని. అంటే ఏమిటో అని, కిమ్ భో అంటే ఏమిటో అని, వాట్సాప్ అదే కదా, వాట్ ఈస్ అని ఏముంది, ఏదైనా సమాచారం అని, అది మొత్తం ఆప్ అని మింగేస్తుంది మొత్తం వేళ. దానికి హ్యాట్స్ ఆఫ్, వాట్సాప్కి హ్యాట్స్ ఆఫ్, ఇంకా ప్రపంచం అంతా పరిపాలిస్తుంది. దానికి రామ్దేవ్ చక్కగా ఆయన భక్తుడు, దేశభక్తుడు కాబట్టి మన భాషలో మనం పెట్టుకుందాం, ఇంగ్లీష్ వాడి భాష మనకి దాన్ని కింభో అని పెట్టాడు. అది ఇంకా రాలేదనుకోండి, శంభో అన్నట్టుగా ఉంది, అది ఎప్పుడు వస్తుందో చూద్దాం. కింభో అంటే ఏమిటో అని, ఆ ఓయ్ అనేది ఓ భో, తెలుగులో ఓయ్ అంటే ఏమిటో అంటాం కదా, ఏమిటి సమాచారం అంటాం కదా, అలాగనమాట. అలాగా ఇక్కడ మా గచ్చస్త్వం ఇతస్తతో గిరీశ భో, ఓ పరమేశ్వర నువ్వు మళ్ళీ ఇటు అటు వెళ్ళాల్సిన అవసరం ఏం లేదే, మయ్యేవ వాసం కోరు, నా దగ్గరే ఉండిపో. అదేమిటయ్యా, నాకు ఏదో కావాలయ్యా, నేను కిరాతుండని నువ్వే చెబుతున్నావు, మరి వేటాడాలి, మాంసం ఉందా, బోల్డయ్యా బాబు, నువ్వు కొట్టలేవు, అసలు నువ్వు తినలేవు, అంత మాంసం ఉంది, అన్ని జంతువులు ఉన్నాయి, ఏమిటివి అంటే అప్పుడు చెబుతున్నాయండి. ఎంత బాధపడి ఎంత ఆవేదనతో ఉంటే ఈ మాట అంటాడో భక్తులు చూడండి. స్వామిన్ ఆదికిరాత మామక మనఃకాంతారసీమాంతరే వర్తంతే, ఏమిటయ్యా అవి, బహుశో మృగాక మదజుషక మాత్సనీయమోహాదయక, నా మనస్సు అనేటువంటి అరణ్యంలో బహుశః మృగాక చాలా మృగాలు ఉన్నాయ్యా, మదజుషక మంచి మదించి ఉన్నాయ్యా, మాంసం కూడా వాటిలో పుష్కలంగా ఉంటుందయ్యా. ఓ బక్క చిక్కిపోయినటువంటి మృగాన్ని వేటాడితే మాంసం ఏముంటుంది, మంచి పోతరించిన మృగం అంటారు. అలాగని ఏనుగును వేటాడితే సుఖం లేదు, ఏనుగు మాంసం మనుషులు తినరు, అది సింహమే తింటుంది. అంచేత మృగాలు కావాలి, ఈ లేళ్ళు దుప్పులు గవయ మృగాలు ఇలాంటివే కావాలి, అవి మంచి పోతరించి ఉండాలి. అందుకే నా మనస్సులో బహుశగా మృగా, చాలా మృగాలు ఉన్నాయి, క్వాంటిటీ ఒకటే కాదు క్వాలిటీ కూడా. అందుకే రాశే కాదు వాసి కూడా. ఆ వాసి ఏమిటి, మదజుషక మత్తెక్కి ఉన్నాయి, మదించి ఉన్నాయి, అంటే బాగా మంచి మాంసం గట్టిగా కండలు పట్టి ఉన్నాయి. ఏమిటవి, మాత్సర్య మోహాదయక, ఇది నిజంగా అంగీకరించాల్సిన విషయం కదండి. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం ఇవి నాలో లేవు అనేవాడు ఎవడున్నాడండి అసలు భూమండలం మొత్తం మీద? అన్నిటికీ మూలం ఈ కామమే, కోరిక. దాన్ని వదిలిపెట్టడు, దాన్ని తీరలేదనే క్రోధం, అది నాకే తీరాలి అనుకోవడం లోభం, అది తీరకపోతే నేను ఉండలేను అనుకోవడం మోహం, అది తీరిందని గర్వించడం మదం, అది నాకు తీరకుండా ఇంకొకరికి తీరిందే అనుకోవడం మాత్సర్యం. ఈ మొత్తానికి మూలమేది. అందుకే మాత్సర్య మోహాదయ. కానీ అక్కడ చిన్న పాదంలో కుదరాలి కాబట్టి రెండే చెప్పారు, నిజానికి 6. మాత్సర్య మోహాదయ తాన్ హత్వా, వాటిని వేటాడి, మృగయా వినోద రుచితాలాభం చ, హాయిగా వేటాడడం వల్ల కలిగే ఆనందం ఉందే అదేదో సంప్రాప్స్యసి, సుఖంగా పొందవయ్యా, ఎందుకు వచ్చిందయ్యా, నే బాధపడుతున్నాను వీటితోటి,
తట్టుకోలేక నువ్వు వచ్చి వేటాడవయ్యా, ఎంత గొప్ప మాట అండి. నిత్యం చేసుకోవాల్సిన ప్రార్థన కాదండి. అంటే ప్రార్థన చేస్తే సరిపోదండి. ప్రార్థన రోజు చేస్తున్నాము అంటే మనలో కామం ఉందా, క్రోధం ఉందా, లోభం ఉందా, మోహం ఉందా, మదం ఉందా, మాత్సర్యం ఉందా అని నిత్యం తత్వ విచారం చేయాలి. ఏముంది ఇంకా ఏం చేస్తున్నాం? మొన్న ఉన్నో తిట్టాం కదా, కోపంతో తిట్టామా, వాడు బాగుపడాలని తిట్టామా? బాగుపడాలని మామూలుగా తిడితే అది 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 దుర్లక్షణం కాదు. పిల్లల్ని అలా అనకపోతే ఎలా బాగుపడతారండి? కానీ అది కూడా విపరీతం కాకూడదు. ముఖ్యంగా ఒక వయస్సు దాటాక మరీ ఎక్కువగా మందలించడం వల్ల ఉపయోగం ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు తీవ్ర నిర్ణయాలు తీసుకుంటారు, మళ్ళీ మనమే దుఃఖపడాలి. అందుకని ఇంకా వదిలేయడమే. నాయన నీకు 25 ఏళ్ళు దాటే, నీ ఇష్టం, నీ చెబుతున్నాను, విన్నావా మంచిది, వినకపోతే నా కర్మ నా ప్రాప్తం, ఏదుంటే జరుగుతుంది, వెళ్ళు అంతే. ఏగుముని అదృష్టమునకెవ్వరు కర్తలు ధూర్తబాలక అంటాడు. ఎవరు గొట్టుముక్కల రామకృష్ణ శాస్త్రి గారు కుంతి కావ్యంలో చెబుతాడు. కుంతి ఎంత చెప్పినా వినకుండా కర్ణుడు వెళ్ళిపోయాట. నేను పాండవ పక్షంలోకి రాను, అక్కడే ఉంటాను అంటే చివరికి కుంతి అనుకుందరు పాపం. ఏగుముని అదృష్టమునకెవ్వరు కర్తలు ధూర్తబాలక. వెళ్ళరా అబ్బాయి, నీ అదృష్టాన్ని ఎప్పుడు పోగొడి మారుస్తాడరా. పాండవుల చేతుల్లో, నా పిల్లల చేతుల్లోనే నా పిల్లాడు చనిపోతుంటే చూసి యోగం నాకు పట్టిందిరా, నా కర్మ. నిజమేనమ్మా, నేను నీకు చేసిన అన్యాయం అటువంటిది, అందుకని పుత్రశోకాన్ని భరించవలసిందే నాయన అని క్షణం విరామంలోనే ఆ కర్ణుడు వెళ్ళిపోయాడు. కుంతి దుఃఖిస్తూ ఉంది. నవజీవన వేదానికి పునఃస్వాగతం. అందుకని మన మనస్సులో ఉండేటువంటి కామక్రోధ లోభమోహ మదమోహాలని నిరంతరం మనం అదుపులో పెడుతున్నామా లేదా, జయిస్తున్నామా లేదా? అంత శ్రమపడక, అంత కొంచెం సులభమైన ఉపాయం ఉంది వాటికి, చెబుతాను. ఎలాగంటే ఊరికే శివప్రార్థన చేసినంత మాత్రాన్ని వెళ్ళిపో, ఆయన పని ఏమిటి? ఆయన చాలా ఉపాయాలు గ్రంథాల ద్వారా చెప్పాడు, చెప్పమని మాకు చెప్పాడు. అంటే మేము చేయించాలి, మీకు చెప్పాలి. ఎలాగా? అసలు ముందు 6 లేవు. కామము, క్రోధము, లోభము వరుసగా 3 ఓ పక్కన రాసి, దానికి ఎదురుగా సరిగ్గా కామానికి ఎదురుగా మోహం, క్రోధానికి ఎదురుగా మదం, లోభానికి ఎదురుగా మాత్సర్యం. కామము, క్రోధము, లోభము ఈ పక్క ఎడం వైపుని, ఈ పక్కన మోహము, మదము, మాత్సర్యము. ఏదో జతపరుచుము అన్న చోట రాస్తూ ఉంటారు చూడండి, భౌతిక ధర్మాలు, రసాయనిక ధర్మాలు అంటూ సైన్సు పుస్తకాలు. అలాగే ఇలా ఇటో 3 అటో 3 ఎదురెదురుగా. అంటే ఏమిటి? ముందు కామం కోరిక ఉంది, అది వస్తువు ఎందు కోరిక కావచ్చు, స్త్రీ ఎందు కోరిక కావచ్చు, పురుషుని ఎందు కోరిక కావచ్చు. వీళ్ళు అది కూడా చెప్పాల్సి వస్తుందిగా, కర్మగాలి. ఇదివరకు స్త్రీ ఎందు కోరిక అంటే సరిపోయేది, ఇప్పుడు పురుషుని ఎందు కోరిక అని చెప్పాల్సి. అందరూ ఒకలాగే ఉన్నారు. అందుకని స్త్రీ వ్యామోహం కావచ్చు, పురుష వ్యామోహం కావచ్చు, అది మళ్ళీ సొంతం కావచ్చు, పరపురుష వ్యామోహం కావచ్చు, ఏదైనా కావచ్చు. అది మోహం దారికి వెళ్లకుండా ఉండాలి. ఏదో ఎవరిని చూసినా ఏదో అనిపిస్తుందండి, చాలా సహజమండి. అందంగా ఉన్నవాళ్ళని కనిపిస్తే ఏదో ఆలోచన రాదా? గాలివాటం వదిలేయాలి. దాన్ని వదిలేయడానికి ఎప్పుడూ ఒకటే ఉపాయం అండి. జనం బాగుపడడం కోసం చెబుతున్నాం, ముఖ్యంగా పిల్లల్లాంటి యువతరం కోసం చెబుతున్నాం. ఈ ప్రేమలు, ఈ వాంఛలు చెలరేగినప్పుడు దాని గురించి ఎక్కువ ఆలోచించకూడదు. లీవ్ ఇట్ వదిలేయి, టేక్ ఇట్ ఈజీ అని చాలామంది అంటారు. అది కూడా టేక్ ఇట్ ఈజీ. అందుకే అమ్మాయి ఇంతమంది ఉంటే నాకేసి ఎందుకు చూసిందా, ఇదే పిచ్చి. అంటే ఇంక అక్కడి నుంచి ఇక్కడ సందేశం పంపడం, అక్కడి నుంచి ఓ ఫోన్ నెంబర్ అడగడం, ఇక్కడి నుంచి ఏదో పంపడం, ఇంకా అక్కడి నుంచి కూడా పడ్డానికి చదువు మానేయడం, తల్లిదండ్రులు కష్టపడి ఇక్కడ వేల రూపాయలు వీళ్ళకి పారించేయడం. లేదు విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి 25,000 30,000 ఫెలోషిప్లు తీసుకోవడం, నడిపించేదని ప్రేమ వ్యవహారాలు. అంటే ఈ ఫెలోషిప్ దేనికి? దానికి. ఎప్పుడు ప్రభుత్వం నుంచి రూపాయి తీసుకున్నవాడు ఎవడ ఫీజు రీయింబర్స్మెంట్ వాళ్ళు, ఫెలోషిప్లు తీసుకుంటున్న వాళ్ళు ఆలోచించవలసిన విషయం ఒకటి ఉందండి గంభీరంగా. నా పిల్లలుగానే భావించి యువతరానికి చెబుతున్నా, మీకు ఇష్టమైతే వినొచ్చు, లేకపోతే లేదు. చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది ప్రవచనకర్తగా. అందరూ తల్లిదండ్రుల బాధను నేను చెబుతున్నా. ఓ 25,000 మనకి ఈ ఫీజు ఎవరో కట్టారండి, ప్రభుత్వం వాళ్ళు. మనం చదువుకుంటున్నామండి. ఓ 25,000కి మనం ఎవడైనా ఉద్యోగం చేసామనుకోండి, 25,000 ఇచ్చాడు అనుకోండి, మనకి ఏదైనా సంస్థలో, అది స్కూలు, కాలేజీ, ఇంకో చోట ఫ్యాక్టరీ, ఏదైనా సరే, వాడు ఎంత పని చేయించుకుంటాడండి? 10 గంటలు పని చేయించకుండా ఎవరన్నా 25,000 ఇస్తారని నెలకి? 30,000 కానీ. 10 గంటలు మనకి ఎందుకోసం తీసుకుంటున్నామో, ఎందుకోసం ఫీజు కట్టారో ప్రభుత్వం వాళ్ళు, ఆ పని మనం చేసామా? ఇంజనీరింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ పొందుతున్న విద్యార్థులందరూ, డిగ్రీలకి పీజీలకి ఫీజు రీయింబర్స్మెంట్ పొందుతున్న విద్యార్థులందరూ, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి ఫెలోషిప్లు పొందుతున్న విద్యార్థులందరూ వాళ్ళ డిగ్రీల మీద, వాళ్ళ పీజీల మీద, వాళ్ళ పిహెచ్డీల మీద, వాళ్ళ పరిశోధనల మీద దృష్టి పెడితే అసలు ఈ వేరే వ్యవహారాలు నడుస్తాయా? ఇది నైతికత కదా? ఆలోచించుకోండి మీ హృదయాన్ని. నేను సమాజంలో ఒక వ్యక్తిగా అందరినీ ప్రశ్నిస్తున్నా. అబ్బాయి ఇక్కడ నీతి పనిచేయదు.
అక్కడ అందరూ తిరుగుతున్నారుగా, అక్కడ వచ్చేస్తుంది అందరూ తిరుగుతున్నారుగా. మనం 10 గంటలు కేటాయించాము మన చదువుకి. ఒక డిగ్రీ ఫీజు రీయింబర్స్మెంట్ ప్రభుత్వం కడితే ఆ డిగ్రీ విద్యార్థి 10 గంటలు చదువుకు కేటాయిస్తే 10 గంటలు అంటే కాలేజీలో ఉండడమా? కాలేజీలో ఉన్నారా? అసలు పాఠాలు జరిగాయా? మరి ఫీజు ఎందుకు కట్టింది ప్రభుత్వం? ఎవరి సొమ్మది? ప్రజల సొమ్ము కాదా? పనులు కట్టిన సొమ్ము కాదా? వేల కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ కింద అయిపోతున్నాయి. ఎంతమందికి డిగ్రీలు వస్తున్నాయో, డిగ్రీలు వచ్చిన వాళ్ళకి ఎంతమందికి చదువు వచ్చిందో తెలియదు. జరగకూడనివన్నీ దొంగతనాలు సహా జరుగుతున్నాయి. అమ్మాయిలు అబ్బాయిలు అందరూ స్వేచ్ఛా విహారం చేస్తున్నారు. ఎవ్వరూ ప్రశ్నించడానికి వెళ్ళలేదు. ప్రశ్నిస్తే వాళ్ళు పాపాత్ములు, స్వేచ్ఛకు ఆటంకం. ఇటు ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చాక ప్రభుత్వాలు ఫెలోషిప్ కూడా వచ్చాక ఎలా వచ్చిందంటే, నీ డబ్బులు ఏమైనా నాకు ఇచ్చావా ఏంటి అడిగేదని తల్లిదండ్రులు అడుగుతున్నారు. గవర్నమెంట్ కట్టింది పో. ఆ గవర్నమెంట్ ఎవరు వచ్చి వాళ్ళని చదువుకోమని చెప్పలేదు. తల్లిదండ్రులు చెప్పకూడదు, వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి. మరి ఇంక తల్లిదండ్రులు అదుపులో పెట్టగా, ప్రభుత్వము అదుపులో పెట్టకపోతే పని ఉపాధ్యాయులు వాళ్ళ మీ జీతాలు మీరు తీసుకోండి సార్, ఏంటి మీరు ఎక్స్ట్రాలు చేస్తున్నారు ఇక్కడ? వెంటనే టీచర్ని, యూనివర్సిటీ ప్రొఫెసర్ని ఎక్స్ట్రాలు చేస్తున్నారు వెంటనే. లేదు పరీక్ష పత్రం సరిగ్గా లేకపోయినా, మార్కులు సరిగ్గా రాకపోయినా, మార్కులు వేయకపోయినా, దాని సంతకం పెట్టకపోయినా ఎందుకు పెట్టరు సార్ అని ఒక 10 మందిని యూనియన్ వేసుకుని అడిగితే పెట్టకం చేస్తాడు పాపం ఆ మనిషి. మొత్తం విశ్వవిద్యాలయాల దగ్గర నుంచి వీధి బళ్ళు వరకు మొత్తం చెడిపోవడానికి కారణం ఈ అనైతికత, ఈ స్వార్థం. ప్రభుత్వం కట్టని, ప్రజలు కట్టని, తల్లిదండ్రులు కట్టని, ఎవరు కట్టని కట్టిన డబ్బుకు మనం న్యాయం చేయాలా వద్దా? అన్ని గంటలు మనం కేటాయించాలా వద్దా? మా వృత్తికి మేమేం సరదాగా చేయట్లేదండి. ప్రభుత్వం వారు ఏబిఎన్ వారు నాకు ఇస్తున్నారు, నేనే ఊరికే చేయట్లా. కానీ నేను మరి వారికి ఇచ్చిన మాట ప్రకారం ప్రతిరోజు వారు మానకుండా శ్రద్ధాభక్తులతో ఈ కార్యక్రమం వేస్తున్నప్పుడు నేను కూడా అది మానకుండా చేయాలా వద్దా? నా బాధ్యత నేను చేస్తున్నా, మీరు ఎలా చేస్తున్నారు మీరు చూస్తున్నారు. ఎప్పుడైనా ఏదో ప్రాణం మీదగా అనారోగ్యం వస్తే వేరే విషయం, అంతకుమించి ఎప్పుడు జరగలేదు. మరి మనం ఒక పని ఒప్పుకున్నాం, వారు మనకి డబ్బు ఇస్తున్నారు, మనం దానికి న్యాయం చేయాలా వద్దా? ఆ డబ్బు తల్లిదండ్రులు ఇవ్వని, ప్రభుత్వం ఇవ్వని, ఎవరివ్వని, చివరికి మన చుట్టాల్లోనే ఎవరో మన ఖర్చు భరించి మన ఇంట్లో పెట్టుకుని చదివిస్తున్నారు అంటే ఎందుకు చదివిస్తున్నారు? వాళ్ళు ఎందుకు అది భరిస్తున్నారు ఆ ఇబ్బందిని? మన వాళ్ళ పిల్లలం కాకపోయినా అక్క బావ కానీ, అన్నా వదిన కానీ, పెత్తండ్రి పెద్దమ్మ కానీ ఎందుకు చదివిస్తారు? వాళ్ళకి ఏమిటి బాధ్యత? మరి ఆ చదువుకి న్యాయం చేయకపోతే మనం వాళ్ళకి అన్యాయం చేసినట్టు కదా. ఇటు వీళ్ళు చూస్తున్నారు కదా అని తల్లిదండ్రులు అనుకుంటారు, వాళ్ళ పిల్లలను మనమే అదుపుపెడతామని వీళ్ళు అనుకుంటారు. వెరసి చెడిపోయారు. యూనివర్సిటీలు మొత్తం రాజకీయాలకి నిలయాల కింద తయారయ్యాయి. చివరికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వారానికి ఆత్మహత్య వినపడకపోతే అది యూనివర్సిటీయే కాదు. ఇంత భయంకరమైన స్థితి ఎందుకు వచ్చిందండి? ఇదే ఈ దిక్కుమాలిన కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు. చదువుకునే వాళ్ళు ఆ పిచ్చి కోరిక అనేది దాన్ని మోహం స్థాయికి చేరకుండా చూసుకోవాలి. ఎప్పుడు అమ్మాయిని చూస్తే అబ్బాయికి, అబ్బాయిని చూస్తే అమ్మాయికి చెమచెమ చెమచెమ చెమచెమ. తెలుగులో చెమచెమ అంటారు దాన్ని, ఇంగ్లీష్లో సంథింగ్ 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 అంటారు, అంతే. చెమచెమ అంటారు దాన్ని. ఖాయం అది, జంతువు కూడా ఉంటుంది. దానికి ప్రేమ అని పేరు పెట్టద్దు, అది ఇష్టం, అది కామవాంఛ. ఖచ్చితంగా కామవాంఛ, అది ఇష్టం. ఎట్టి పరిస్థితుల్లో ఆకర్షణ, ప్రేమ కానే కాదు అది. ప్రేమ అనేది పెళ్ళి అయిన తర్వాత వస్తుంది, 10 ఏళ్లకి నిలబడుతుంది, 80 ఏళ్ల వరకు ఉంటుంది. పూర్వకాలపు దాంపత్యాలన్నీ అలాగే ఉన్నాయి. అవి ఎందుకు నిలబడ్డాయంటే పెళ్లి కాకముందే వాళ్ళు తిరుగుతూ కూర్చోాలి. తిరుగుతూ కూర్చుంటే ప్రేమలో ఉండవండి, పిచ్చి ఆలోచన అండి అది. క్షణం విరామంలో ఈ ప్రేమ కామం కిందకి మారిపోతుందండి, ఆకర్షణ మారిపోతుందండి. నవజీవన వేదానికి పునఃస్వాగతం. ఈ కామక్రోధాలు అనేవి ఇంత ప్రబలంగా చివరికి పెళ్ళైన వాళ్ళను కూడా, పెళ్ళయింది అయినా వెరుచూపులు మానడు. పెళ్ళయింది, మా తల్లిదండ్రులు బలవంతంగా చేశారు, నాకు ఈ నచ్చలేదు అని మళ్ళీ ఎవరో పాత ప్రియుడికి ఫోన్లు ఇక్కడ మాట్లాడడానికి అసహ్యంగా ఉంది. మొత్తం జరుగుతున్న వ్యవహారాలు ఎలా ఉన్నాయండి? చివరికి ప్రియుడితో కలవడం భర్తను చంపేయడం, ప్రియురాలతో కలవడం భార్యను చంపేయడం, ఇద్దరు కలిసి పిల్లలకు అన్యాయం చేయడం, వీటన్నిటికీ మూలం కామం. కామం కామం దేశాన్ని నాశనం చేస్తున్నది కామం. అది తీరలేకపోతే కామం క్రోధం. ఇప్పుడు కామం విపరీతమైతే మోహమైంది, క్రోధం కోపం వస్తుంది, ఎవరికైనా వస్తుంది. అది ఎక్కడో ఓ దశలో ఆగాలి. అది కేవలం లోకం బాగుపడడం గురించి. నేను కోప్పడుతూ కళ్ళు ఎర్రగా చేసుకుని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయండి. ఎవరి మీద నాకేముంటుందండి, లోకం బాగుపడాలని తప్ప. అది ఇంకాస్త ఎర్రబడ్డాయని కూడా నాకు ప్రమాదం అండి. అదే మించకపోవడం, అది మళ్ళీ మదం. నేను చెబితే వినరా, అదే అవసరం ఏం లేదండి, వినాలని ఏం లేదండి. మీరు ఎవరు వింటున్నారా నాకేం తెలుసమ్మా, నా ఎదురుగా ఉన్నది కేవలం కెమెరా.
కానీ ఈ ఒక్క చిన్న గొట్టం ద్వారా ప్రపంచాన్ని మార్చే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడు. చాలా సంతోషం. మార్పు ఎప్పుడు మనిషిలో తనంత తాను ఆలోచించుకుంటూ వస్తుంది, మేము చెబితే రాదు. కానీ ఆ తనంత తాను ఆలోచించడానికి అవసరమైన ఆలోచనని మేము కలిగించగలం. అది ఈ ప్రయత్నం. లేకపోతే భక్తి ధ్యానం చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఇదేందుకు. కానీ ఎక్కడ లోకం చెడిపోతుంది. ఇంత శివానంద లహరి, ఇంత సౌందర్య లహరి, ఇంత శంకరాచార్య, ఇంత రామకృష్ణ పరమహంస, ఇంత వివేకానందులు, ఇంత ఇతర సిద్ధాంతకర్తలు, గౌతమ బుద్ధుడు, మహానుభావుడు, గాంధీ, అంబేద్కర్, ఎవ్వరి సిద్ధాంతాలు ఈ ప్రపంచంలో మనుషులను మార్చలేకపోతున్నాయి. అందరినీ ఆరాధిస్తున్నాం కానీ మనం ఆచరించట్లా. పైగా వాళ్ళ పేరు మీద కొట్టేసుకుంటున్నాం. వారు గొప్ప వీరు గొప్ప అని. ఎవరు గొప్ప అయితే ఏముంది ఆచరించినప్పుడు. కామం పెరిగితే మోహం అవుతుంది, క్రోధం పెరిగితేనే మదం అవుతుంది, గర్వం వస్తుంది. దుర్యోధనుడు మైసభలో ఉన్నప్పుడు ఏమన్నాడు, ముందు ఏదో కింద పడ్డాడు, ఎవరో నవ్వారని కోపం వచ్చింది. అది మదం స్థాయికి ఎప్పుడు వెళ్ళింది? తీవ్ర వైశ్వానర జ్వాల. ఎందుకు వచ్చింది అది? మదం, గర్వం. నవఖండ భూమండలాది వమ్మగుట తట ఘటిత మణిగణ నిరంతర నీజారి నీరాజిత నిజపాద పంకీరహుండనే అని వేసేసాడు. దానివల్ల మదం వచ్చింది. నీళ్ళేవో తగిలి జారి పడితే ఇంత గొడవ ఎందుకండి, ఇంత డైలాగ్ ఎందుకండి? ఇదే మదం అంటే. క్రోధం మదంగా మారింది. ఇక అక్కడి నుంచి ఎంతవరకు వెళ్ళింది? మైసభ, మాయజోదం, వస్త్రాపహరణ వరకు వెళ్ళింది, చివరికి మహాయుద్ధం వరకు వెళ్ళింది. వీడి మదం కారణంగా, వీడి క్రోధం కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఎందుకంటే వాడు రాజు అవడం దేశానికి కర్మ. ఒక వ్యక్తి అయితే వాడు కుటుంబమో పోతారు, రాజు అయ్యాడు వాడు. అంచేది ఈ మాత్సర్యం మోహాలకు మూడోది నుంచి లోభం అన్నారు. కామం, క్రోధం, లోభం. లోభం అంటే స్వార్థం. నాకు కావాలంటే పర్వాలేదండి, నాకే కావాలి, అది సమస్య. వాడు నాకే కావాలి, నాకే చెందాలి. నేను అమ్మాయి, ఆ అమ్మాయి నన్ను ప్రేమించకపోతే ఇంకెవరికీ చెందకుండా చేస్తా. ఇది బలవంత ప్రేమలు కూడా తయారయ్యాయి. పోనీ ఏదో అన్న వద్దరు ఊరుకోవాలి, ఇంకా మాట్లాడకూడదు. ఇంకా అబ్బే వెంటబడి అంటే వెంటనే అహం వచ్చేస్తుంది. నన్ను కాదంటావా, ఇంకెవరినైనా పొరపాటున అవనందంటే అంతే, అమ్మాయిని చంపేయవలసిందే. ఇదండి చదువు. మనం నేర్చుకునేది ఇదే. ఇవన్నీ విద్యార్థుల్లోనే జరుగుతున్నాయి, కాలేజీలోనే జరుగుతున్నాయి. కాలేజీలు పాఠశాలల కోసం ఉన్నాయా, ప్రేమ పాఠాల కోసం ఉన్నాయా? అసలు మనం అనుకునేది ప్రేమేనా? ప్రేమ అంటే అది కాదండి. ఒక మాటలో చెబుతా ప్రేమ గురించి. నీ సుఖమే నే కోరుకున్నా, నిన్ను వీడి అందుకే పోతున్నా. నీ సుఖమే నే కోరుకున్నా, నిన్ను వీడి అందుకే పోతున్నా. ఇది ప్రేమ. వాడు సుఖంగా ఉండాలని మనం కోరుకుంటే వాళ్ళని విడిచిపెట్టేయాలి మనం. అంతేగాని నన్ను ప్రేమిస్తావా లేదా అని నిర్బంధించడం, ప్రేమించాకేమో మోహించడం, ఇంక అక్కడి నుంచి ఎవరికేసి చూసినా అనుమానం, ఏం చేసినా అనుమానం. ఇంకా వాళ్ళే జీవితం అనుకోవడం, వాళ్ళ కోసం సమస్తం తెంచుకుందుకు సిద్ధపడ్డం. ఇక అక్కడి నుంచి మన జీవితాన్ని కష్టాల పాలు చేసుకోవడం, లేదు వాళ్ళ జీవితాన్ని కష్టాల పాలు చేయడం. ఇదా ప్రేమ? నిజమైన ప్రేమ అంటే అలా ఉంటుంది. మన అవతల వాళ్ళ సుఖం మనం నిజంగా ప్రేమిస్తే వాళ్ళ సుఖం కోరుకుంటాం. వాళ్ళకి వేరే జీవితం దొరికింది, వదిలేయి. ఎవరి ఇంట్లో ఇష్టం లేకపోయినా ఆ పెళ్లి యువతరం చేసుకుందుకు వీలు లేదు. నిర్ద్వంద్వంగా చెబుతున్నా, మొహమాట లేకుండా. మేజర్లు చేసుకోవచ్చండి, ఎవరు వద్దంటారండి? ఇవాళ చట్ట ప్రకారం చెప్పడానికి ఏం లేదు. కానీ 25 ఏళ్ళు పెంచిన బంధం కంటే ఈ బంధం ఎలా ఎక్కువైంది మిత్రమా? ఎవరికైనా మిత్రమా రుబ్బురోలు పత్రమా? కేవలం వ్యామోహం. అది స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా. కుటుంబాల మధ్యలో సంప్రదాయాలు ఉంటాయి. కయ్యానికైనా వియ్యానికైనా సమానమైన ఉజ్జి అన్నారు. కులం ఉంటుంది, మతం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఆచార సంప్రదాయాలు ఉంటాయి, వారసత్వం ఉంటుంది, జన్యువులు ఉంటాయి, సమస్తం ఉంటాయి. తల్లిదండ్రులు ఇవన్నీ ఆలోచిస్తారు. మనం ఏం ఆలోచిస్తాం? గుంటమొహం గురించి ఆలోచిస్తూ కూర్చుంటాం. ఇక ఈ దుఃఖానికి ముగింపు ఉండదు. సెలవు.